సంక్రాంతి పండుగ ఒడిసింది. ములుగుల మేడారం జాతర, ఆదిలాబాద్లో నాగోబాద్ జాతర జోరుగా నడుస్తుంది. ఈ జాతర కంటే కూడా జోరుగా ఇంకో జాతర తయారైతుంది తెలంగాణలో. అంతేకాదు లీడర్లు కూడా బండ్లు కడుతుర్రు. గదేంది లీడర్లు బండ్లు కట్టుడేందంటారా? నేను చెప్పుడు కాదు కానీ ఇగో మా వాళ్ళు చెప్తారు ఇనుర్రి. ఇక జాతర సంగతి ఏందో చెప్పరా అన్న. పండగని సీఎం సార్లు చూపెడుతుండేంది అనుకుంటురా? ఆవు సీఎం సార్ పండగ పని మీదనే పోయిండు. కాకపోతే ఓట్ల పండుగ, మున్సిపాలిటీ ఓట్ల పండుగ సాలైంది ఇప్పుడు తెలంగాణలో. ఏమిట్లకేం లేనే లేదు, నోటిఫికేషన్ ఇంకా రానే లేదు. అప్పుడే జిల్లాలు తిరిగేటి పని ముంగటేసుకురు లీడర్లు. కొత్త సర్పంచ్లను కలిసేటి కార్యమని కారు పార్టీ వాళ్ళు తిరుగుతుంటే ఇంకో రోజు అధికార పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు జిల్లాలు పట్టుకొని తిరుగుతురు సీదా. అట్టియాల పాలమూరు జిల్లాలో నడిచింది సీఎం రేవంత్ రెడ్డి సార్ టూరు. పోయిన కాడల్లో శంకుబండలు బాదుడు, పడదాల గుంజుడు, పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పుడు జోరుగా. గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు ఎందుకు మాకు అన్యాయం చేసిరు? ఆనాడు మీ మక్తలైనా, నారాయణపేటైనా, కొడంగలైనా మీ పార్టీ ఎమ్మెల్యేలనే గెలిపించిండు కదా. మహబూబ్ నగర్ పార్లమెంట్ లో మీ పార్టీ ఎంపీనే గెలిపించిండు కదా. మరి వివక్ష ఎందుకు చూపించిందని నేను ఈరోజు అడగదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఈ జిల్లాలో ఉన్న పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ కూడా ఈ జిల్లాలోనే పుట్టి జిల్లాలోనే పెరిగిన పాలమూరు బిడ్డలే. ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా 10 సంవత్సరాల నాటి ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలే? చిట్టబోయినపల్లిలో IIIT కాలేజీ, మహబూబ్ నగర్ లో MVS డిగ్రీ PG కాలేజీ, నర్సింగ్ కాలేజీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ బడి, తాగేతందుకు మంచినీళ్లు, మురికి నీళ్లు పోయేతందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కాలువలు. ఓ ఇట్ట ఒకటా రెండా బొచ్చడు పనులకు శంకుబండలు బాతిండు సారు. ఈ అన్నింటిని సగబెట్టేందుకు ఎంత ఖర్చు అవుతుందో ఎరికేనా? ఏం తక్కువ 1284 కోట్ల రూపాయలు. మా అన్నమ్మతో కలిసి ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళి తెలంగాణకు ఐఐఎంని ఇవ్వమని అడిగి ఐఐఎంను సాధించుకొని ఏదో ఒక స్థానంలో పాలమూరులోనే ఐఐఎంను మనం ప్రారంభించుకుందాం. మన పేదరికం కాదు, మన అభివృద్ధిని చూపించాలి, మన చదువులను చూపించాలి, మన విజ్ఞానాన్ని చూపించాలి, మనం కట్టుకున్న ప్రాజెక్టులు చూపించాలి. మన ప్రాంతంలో ఐఐటీలో చదువుకున్న వాళ్ళు, ఐఐఎంలో చదువుకున్న వాళ్ళు, IAS IPSలు అయిన వాళ్ళను పాలమూరు జిల్లా నుంచి ఈరోజు దేశానికే సేవలు అందిస్తుందని మన అభివృద్ధి చెందిన ప్రాంతంగా మనల్ని చూపించుకోవాలి. ఇటు చేయి పార్టీ వాళ్ళు పడదాలు గుంజుకుంటా పనులన్నీ జగబెట్టుకుంటా తిరుగుతుంటే పువ్వు పార్టీ వాళ్ళు కూడా రువడి పెంచారు. మున్సిపాలిటీ ఓట్లలో అలా తరీకేందో చూపెడతామని విజయ సంకల్ప సభ పేరుతో సికింద్రాబాద్ లో మీటింగ్ పెట్టి పొట్టు ముచ్చట్లు చెప్పారు వాళ్ళు కూడా. మనందరం ఈ రోజు ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేశాం. మోదీ గారు ఈ దేశాన్ని, ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ గ్రామాలని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో వికసిత్ భారత్ కింద ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పుడు సమాచారం ఇచ్చి తెలంగాణ ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయేటువంటి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అతి ఎక్కువ స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ఈరోజు తెలంగాణ ప్రజల్ని నేను కోరుతా ఉన్నాను. ఆల్లో రోగు ఈల్లో రోగు కాళ్ళకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతున్నారు మా తోరుగా. ఇట్లా లీడర్ల పనిలో లీడర్లు ఉంటే ఎన్నికల సంఘపోలు వాళ్ళ పనిలో వాళ్ళున్నారు. రిజర్వేషన్లను విడుదల చేసిరు కూడా ఆల్రెడీ. ఇక నోటిఫికేషన్ వచ్చుడు, డేట్లు ఫిక్స్ చేసుడే ఆగింది. అవి కూడా వచ్చినాయంటే మున్సిపాలిటీలలో కొత్త పాలక మండలి కొలువు తీరినట్టే. చూస్తుంటే దానికి కూడా టైం దగ్గర పడ్డట్టే ఉన్నదా అబ్బా.